శ్రీభగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జునుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ అర్జున, నేను కాలస్వరూపుడిని. ఇదివరకే చెప్పాను కదా, జీవులను లయం చేయడము కాలం యొక్క ధర్మము. ఆ ధర్మమే నేను నిర్వర్తిస్తున్నాను. దానినే కాలధర్మము అంటారు. మామూలుగా ఎవరైనా మరణిస్తే ఆయన కాలం చేశాడు, కాలధర్మం చెందాడు అని అంటూ ఉంటాము కదా. జీవుడు పుట్టినప్పుడే వాడి మృత్యువు నిర్ణయింపబడుతుంది. కాలం తీరగానే కాలధర్మం ప్రకారము మృత్యువు నోట పడక తప్పదు. ఈ కార్యక్రమము నా అధీనంలో జరుగుతూ ఉంటుంది. దీనికి భీష్ముడు, ద్రోణుడు, సుయోధనుడు, ఇతర కురువీరులు, కురు సైన్యము, మీ సైన్యము ఎవరూ అతీతులు కారు. నీవు యుద్ధం చేయకపోయినా, నీవు చంపకపోయినా వీరంతా ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదు. ఎవరు ఈ లోకంలో శాశ్వతంగా ఉండరు. ఈ విషయాన్ని నీవు నీ మనోనేత్రంతో ప్రత్యక్షంగా చూచావు. కాబట్టి నీలో ఉన్న సందేహాలను విడిచిపెట్టు, యుద్ధం చెయ్యి, కీర్తిని పొందు. అదే నీకు మిగిలేది. వీరు ఎవ్వరూ మిగలరు. వీరందరూ కాలానుగుణంగా చావవలసిన వారే. ఈ యుద్ధములు నీ చేతిలో కాకపోయినా ఒకరి చేతిలో ఒకరు చావక తప్పదు. నీవు కేవలం నిమిత్త మాత్రుడవు అనే భావాన్ని బోధించాడు కృష్ణుడు. మరి కాలం కేవలం లయకారకమేనా అంటే కాదు అని చెప్పాలి. కాలానుగుణంగా జీవులు పుడుతుంటారు, మరణిస్తుంటాయి. సృష్టి లయం రెండూ కాలస్వరూపాలే. ఈ రెండూ కలిపి కాలము అని అనవ. భూతకాలంలో అంటే జరిగిపోయిన కాలంలో పుట్టిన వాళ్ళు రాబోయే కాలంలో మరణిస్తారు. ఆ పుట్టిన సమయము, మరణించే సమయము మధ్య ఉన్న కాలం మాత్రమే వర్తమానం అవుతుంది. అందుకే పల్లెలలో ఏమీ చదువుకొని వాళ్ళు ఇవాళ చస్తే రేపటికి రెండు ఏంటట అని మరణాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అన్నీ తెలిసిన వాళ్ళే మరణానికి భయపడుతుంటారు. కానీ మరణం అనేది ఒక వరమని, అది కాలం యొక్క ధర్మమని, అందుకే దానిని కాలధర్మమని అంటారని తెలుసుకున్న వాడే జ్ఞాని. మరి ఇదివరకు పరమాత్మ అన్నారు, ఇప్పుడు కాలము అంటున్నారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అనే సందేహం రావచ్చు. బంగారం కొట్టుకు వెళ్ళాము. అక్కడ వివిధములైన ఆభరణాలు ఉన్నాయి. కొన్ని మెడకు వేసుకునేవి, కొన్ని నడుముకు పెట్టుకునేవి, కొన్ని వేళ్లకు పెట్టుకునేవి. కానీ ఈ ఆభరణములో ఉన్న మూల పదార్థం అంతా బంగారమే, కానీ మరొకటి కాదు. అలాగే పరమాత్మ ఒక్కడే, అది పారమార్థిక సత్యము. కానీ వ్యవహారంలో ఆ పరమాత్మ కాలముగా చెప్పబడుతున్నాడు. సృష్టి, స్థితి, లయములను నిర్వర్తిస్తున్నాడు. దీనినే వ్యావహారిక సత్యము. ఆభరణములు వ్యావహారిక సత్యమైతే ఆ ఆభరణములతో నిండి ఉన్న బంగారము పారమార్థిక సత్యము. కాబట్టి వ్యావహారిక దృష్ట్యా పుట్టడము, పెరగడము, వివాహము, పిల్లలు, బంధువులు, సుఖ సంతోషాలు, వ్యాధులు, ముసలితనము, మరణము ఇవన్నీ తప్పవు. ఇవన్నీ ప్రతివాడు అనుభవించాల్సిందే. అవతార పురుషులు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. ఇది అందరూ తప్పకుండా అంగీకరించవలసిన సత్యము. ఇవన్నీ ప్రతివాడి జీవితంలో తప్పించుకోలేని పరిణామాలు. అదే పారమార్థిక సత్యము ప్రకారం చూస్తే పుట్టుక, పెరగడము, మరణము ఇవన్నీ మిథ్య, కేవలం నాటకము. నేను శరీరం కాదు, ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి. ఒక నియతి ప్రకారం ఇదంతా జరుగుతూ ఉంది. అందరం పరమాత్మ స్వరూపులమే అని తెలుసుకోవడమే జ్ఞానము. ఇలా అర్థం చేసుకుంటే పరమాత్మ కాలస్వరూపుడు అనే విషయము చక్కగా అర్థమవుతుంది. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాబట్టి ఓ అర్జున, లేచి నిలబడు, యుద్ధం చెయ్యి. యుద్ధంలో నీ శత్రువులను జయించు, అనంతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించు, ఎదురులేని రాజ్యాధికారాన్ని అనుభవించు. మరలా చెబుతున్నాను, నీ తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు అంతా పుట్టగానే వారి మరణం నిశ్చయమైంది. అందరూ ఈ యుద్ధంలో చావాలని నిర్ణయింపబడింది. దాన్ని నీవు తప్పించలేవు. వీరి నీవు చంపకపోయినా ఈ యుద్ధం ఆగదు. ఈ యుద్ధంలో వీరందరూ ఒకరినొకరు చంపుకుంటారు. నీవు వీరినందరినీ చంపడం కేవలం నిమిత్త మాత్రమే. నీవు కేవలం నిమిత్త మాత్రుడవు. కాలమే వీరినందరినీ చంపుతుంది. అది కాలధర్మం అని బోధించాడు కృష్ణుడు. యుద్ధం అయిన తర్వాత కృష్ణుడి మాటలు అక్షర సత్యములు అయ్యాయి. యుద్ధం పూర్తయిన తర్వాత పంచపాండవులు, కృష్ణుడు, సాత్యకి, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, యుయుధానుడు ఇంకా కొంతమంది మాత్రమే మిగిలారు. ఇరు పక్షాలలో ఉన్న 18 అక్షౌహిణీల సైన్యం మరణించారు. ఈ శ్లోకంలో ఒక పదం వాడారు వ్యాసుల వారు, నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్. అంటే ఓ అర్జున,
నీవు కేవలం నిమిత్త మాత్రుడవు. ఈ పదానికి విపరీత అర్థాలు తీస్తారు చాలామంది. మనం అందరం కేవలం నిమిత్త మాత్రుడము. అంతా పరమాత్ముడి చేతిలో ఉంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. నారు పోసినవాడు నీరు పోయకపోతాడా అనే శుష్క వేదాంతాలు చెబుతూ సోమరుల మాదిరి ఏ పని చేయకుండా తిరుగుతుంటారు. ఏ పని చేయరు. బద్ధకము, సోమరితనము, నిష్క్రియా పరత్వము, అంతా పరమాత్మ చూసుకుంటాడులే అన్న అలసత్వము వీరి ముఖ్య గుణాలు. మరికొంతమంది అంతా విధి లీల అంటూ వీరు చేసే అపభ్రంశపు పనులన్నీ విధి మీద తోసేస్తారు. ఇటువంటి వారంతా వేదాంతాన్ని, శాస్త్రాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు తప్ప వీరికి శాస్త్రజ్ఞానము లవలేశం కూడా ఉండదు. నిమిత్త మాత్రము అంటే ఈ అర్థంలో తీసుకోకూడదు. మన కర్తవ్యము మనం నిర్వర్తించాలి. ఫలితం కోసం ఆశించకూడదు. ఏ ఫలితం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. ఒకసారి విఫలమైతే మరలా ప్రయత్నించాలి. కానీ నిరాశ నిస్పృహులకు లోను కాకూడదు. కర్తవ్య నిష్ఠ ముఖ్యము. ఏ పని చేసినా మనసు మాత్రము భగవద్ ధ్యానంలో ముడిపడి ఉండాలి. అటువంటప్పుడు నీవు అధర్మ కార్యాలు చేసే ప్రసక్తి లేదు. తెలియకుండా పొరపాటున చేసినా ఆ కర్మలకు చెందిన పాపపుణ్యాలు నీకు అంటవు. నీవు చేసిన ప్రతి మంచి పనికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఆ పదాలను మనం ఇలా అర్థం చేసుకోవాలి. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమ్యా వ్యధిష్ఠాః యుధ్యస్వజేతాసి రణే సపత్నాన్. ఇప్పటి వరకు అందరి విషయం చెప్పి ఇప్పుడు ప్రత్యేకంగా భీష్మ ద్రోణుల గురించి చెబుతున్నాడు. ఓ అర్జున, ఈ ద్రోణుడు, భీష్ముడు, సైంధవుడు, కర్ణుడు వీరంతా కూడా కాలానుగుణంగా ఈ యుద్ధంలో చస్తారు. నీవు యుద్ధం చేసినా చేయకపోయినా ఇది తప్పదు. ఎవరూ మిగలరు. నీవు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయడం నీ ధర్మం కాబట్టి నీ ధర్మం నీవు నెరవేర్చు. యుద్ధం చేసి ఆ పని పూర్తి చెయ్యి. యుద్ధం చేస్తే నా వాళ్ళందరూ చస్తారు అనే భయం, దిగులు వదిలిపెట్టు. ఎలాంటి భయం లేకుండా లేచి యుద్ధం చేయి. ఈ యుద్ధంలో విజయం నీదే. శత్రువులందరినీ జయించి ధర్మ సంస్థాపన చేయి అని కర్తవ్య బోధ చేశాడు కృష్ణుడు. ఇక్కడ మనకు అంటే మనబోటి సామాన్యులకు ఒక సందేహం కలుగుతుంది. యుద్ధం ఇంకా మొదలవలేదు. భీష్ముడు, ద్రోణుడు, సైంధవుడు అంతా జీవించి ఉన్నారు. మరి వీరంతా ఇదివరకే చచ్చిపోయారు అంటాడేమిటి అని మనకు సందేహం రావడం సహజం. పరమాత్మ అంటే కాలపురుషునికి కాలం అంటూ లేదు. అంతా వర్తమానమే. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది ఎదుట స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని అర్జునుడికి చూపించాడు కృష్ణుడు. మనం కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. మనమంతా క్యూలో ఉన్నాము. కాకపోతే వాడు నేడు, రేపు మనము అన్న సత్యాన్ని గ్రహించగలిగితే ఈ ఆవేశాలు, రాగద్వేషాలు, అనుబంధాలు అనేవి ఉండవు. ఉన్నా పరిమితంగా ఉంటాయి. ఈ శ్లోకంలో మరొక మాట అన్నాడు కృష్ణుడు. మా వ్యధిష్ఠాః అంటే భయపడవలదు. ఈ లోకంలో ఎవరికైనా భయాన్ని మించిన శత్రువు లేదు. ధైర్యాన్ని మించిన మిత్రుడు లేడు. ఎంతటి వాడికైనా ఉన్నది పోతుందేమో అనే భయము, రావాల్సింది రాదేమోనన్న భయము, నేనెప్పుడు పోతానో అనే భయము పట్టి పీడిస్తూ ఉంటుంది. ధైర్యం అంటే ఏమీ లేదు. భయం లేని స్థితి ధైర్యం. దీపం ఉన్న చోట చీకటి ఉండదు. ధైర్యం ఉన్న చోట భయం ఉండదు. ఈ భయం లేకపోతే మానవుడు అజేయుడు అవుతాడు. కాబట్టి మనం దేనికి భయపడకూడదు అనే సత్యాన్ని బోధించాడు కృష్ణుడు. ఆఖరణ కృష్ణుడు మరొక మాట కూడా అన్నారు. రణే సపత్నాన్ జేతాసి అంటే యుద్ధములో నీవు అందరినీ గెలుస్తావు. విజయం నీదే. కేవలం నిమిత్త మాత్రంగా యుద్ధం చెయ్యి అని అన్నాడు. 3 మ్యాచ్లు ఆడాలి అనుకుందాము. అందులో 2 మ్యాచ్లు ఒక జట్టు గెలిచింది. 3వ మ్యాచ్ కేవలం లాంఛనంగా ఆడతారు. అలాగే పరమాత్మ గెలుపు ముందే నిశ్చయం చేశాడు. నీవే గెలుస్తావు అనే విషయం చెప్పాడు. అర్జునుడిని కేవలం నిమిత్త మాత్రంగా యుద్ధం చేయమన్నాడు. కృష్ణుడు సైలెంట్ అయ్యాడు. అర్జునుడు ఆలోచిస్తున్నాడు. వీరిద్దరి మనోభావాలను తెలుసుకున్న సంజయుడు ఇలా అన్నాడు.